ఒకసారి ఈ మ్యాప్ని చూడండి. ఇందులో ఒక రాష్ట్రం సెంట్రల్ గవర్నమెంట్కి డైరెక్ట్ ట్యాక్స్గా 100 రూపాయలు ఇస్తే తిరిగి ఆ రాష్ట్రానికి ఎంత డబ్బులు వస్తున్నాయో క్లియర్గా మెన్షన్ చేయబడింది. మీరు ఇక్కడ చూడవచ్చు, మన తెలంగాణ సెంట్రల్ గవర్నమెంట్కి 100 రూపాయలు ఇస్తే మనకు తిరిగి 49.8 రూపాయలు వస్తున్నాయి. అదే తమిళనాడుకి 30 రూపాయలు, కర్ణాటకకి కేవలం 13 రూపాయలు, మహారాష్ట్రకి అయితే 7 రూపాయలు మాత్రమే వస్తున్నాయి. కానీ బీహార్ 100 రూపాయలు ఇస్తే వాళ్ళకు 922 రూపాయలు, ఉత్తరప్రదేశ్కి 333 రూపాయలు వస్తున్నాయి. ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది, నార్త్లోని అన్ని రాష్ట్రాలకు వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ డబ్బులు వెళ్తున్నాయి. కానీ సౌత్ వాళ్ళకు మాత్రం చాలా తక్కువ డబ్బులు సెంట్రల్ నుంచి వస్తున్నాయి. అందుకే మన సౌత్లో ఉన్న పొలిటికల్ లీడర్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇలా చేయడాన్ని ఫైనాన్షియల్ డిస్క్రిమినేషన్గా చెప్తున్నారు. The budget allocated for new lines to the southern railways is only 59 crores and the northern railways is 13,200 crores. మన సౌత్ లీడర్లు చెప్పేది ఏమిటంటే, మేము మా పాపులేషన్ని కంట్రోల్ చేసుకున్నాం, కానీ నార్త్ వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు. అలా అని వాళ్ళ ఖర్చుల కోసం మా డబ్బుల్ని ఎందుకు అక్కడ ఎక్కువగా వేస్ట్ చేస్తున్నారు అని. Tamilnadu puts 1 rupee and we get 30 to 35 paise back. It's the lack of progress. It's like. అండ్ రీసెంట్ గా మన తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు కూడా సెంట్రల్ గవర్నమెంట్ సౌత్ ఇండియన్ స్టేట్స్ పైన వివక్ష చూపిస్తుంది, రావాల్సిన డబ్బుల్ని ప్రాపర్గా ఇవ్వట్లేదు, వాళ్ళు నార్త్ స్టేట్స్లో మాత్రమే సెంట్రల్ ఫండ్స్ని ఎక్కువగా అలొకేట్ చేసుకుంటున్నారని ఆరోపించారు. అయితే ఇందులో వాస్తవం ఎంత? నిజంగా సెంట్రల్ గవర్నమెంట్ సౌత్ స్టేట్స్ని నెగ్లెక్ట్ చేస్తుందా? మోడీ గారికి సౌత్ ఇండియన్ స్టేట్స్ అంటే ఇష్టం లేదా? లేదా సౌత్ ఇండియాలో ఉన్న పొలిటీషియన్సే వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం ఈ పాయింట్స్ని రేజ్ చేస్తున్నారా? దీని గురించే మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఏ మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. మొదటగా మనం సౌత్ పొలిటీషియన్స్ రేస్ చేస్తున్న ఆర్గ్యుమెంట్స్ ఏంటో తెలుసుకుందాం. నెంబర్ 1, మన పొలిటీషియన్ చెప్పేది ఏమిటంటే సౌత్ స్టేట్స్ని సెంట్రల్ గవర్నమెంట్ నెగ్లెక్ట్ చేస్తుంది, సౌత్ స్టేట్స్కి రావాల్సినంత ఫండ్స్ని ఇవ్వట్లేదు అని. ఈ గొడవ 2018లో మరింత పెరిగింది. ఆ సమయంలో మన భారత 15వ ఫైనాన్షియల్ కమిషన్ ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంది. ఆ డెసిషన్ ఏంటో తెలుసుకునే ముందు మనం కాస్త దేశ హిస్టరీలోకి వెళ్ళాలి. మీ అందరికీ తెలుసు, 1947లో మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆ సమయంలో మన పొలిటికల్ లీడర్స్ మధ్య పరిపాలన గురించి అనేక డిస్కషన్లు జరుగుతున్నాయి. అందులో ప్రధానమైన డిస్కషన్ ఏమిటంటే, మన దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి, అయితే ఈ రాష్ట్రాలకు ఫండ్స్ని ఏ విధంగా అలాట్ చేయాలి, అంటే ఏ రాష్ట్రానికి ఎంత ఫండ్స్ ఇవ్వాలో ఎలా డిసైడ్ చేయాలి అని. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అప్పటి లా మినిస్టర్గా 1951లో ఒక ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ పని ఏంటంటే, దేశవ్యాప్తంగా కలెక్ట్ చేసిన ట్యాక్స్ డబ్బుల్లో ఎంత సెంట్రల్కి వెళ్తుంది, ఎంత స్టేట్స్కి వెళ్తుందో డిసైడ్ చేయాలి. అండ్ ఈ రాష్ట్రాలకు వెళ్ళే డబ్బు ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలో డిసైడ్ చేసేది కూడా ఈ ఫైనాన్స్ కమిషన్. అండ్ ఇలాంటి ఫైనాన్స్ కమిషన్లు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటు చేస్తూ ఉండాలి. అయితే 2017లో ఏర్పాటు చేసిన 15th ఫైనాన్స్ కమిషన్ పని కూడా ఇది. 2018లో ఈ కమిషన్ 6 ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని రాష్ట్రాల మధ్య ఫండ్స్ని అలాట్ చేయాల్సిందిగా డిసైడ్ చేసింది. ఆ ఫ్యాక్టర్స్లో ఒకటి పాపులేషన్. దీనికి 15% వెయిటేజ్ ఇచ్చారు. అంటే ఏ రాష్ట్రంలో అయితే ఎక్కువ పాపులేషన్ ఉంటుందో ఆ రాష్ట్రానికి సెంట్రల్ నుంచి ఎక్కువగా ఫండ్స్ పోతాయి. అయితే ఎగ్జాక్ట్గా ఇదే మన సౌత్ ఇండియన్ పొలిటీషియన్స్కి ఏమాత్రం నచ్చలేదు. అయితే ఇక్కడ మన లీడర్స్ యొక్క ప్రాబ్లం పాపులేషన్ అనే ఫ్యాక్టర్ని తీసుకోవడం కాదు, 2011 పాపులేషన్ డాటాను తీసుకోవడం. సౌత్ లీడర్లు చెప్పేది ఏమిటంటే, 1971లో ఉన్న పాపులేషన్ డాటా ప్రకారం ఈ ఫండ్స్ని అలాట్ చేస్తే బాగుంటుంది అని. ఇప్పుడు మీలో చాలా మందికి ఇది ఒక స్టూపిడ్ డిసిషన్ అనిపించవచ్చు, ఎందుకంటే ఎవరైనా సరే లేటెస్ట్ డేటానే ఉపయోగిస్తారు, అంతేగాని ఎప్పుడో 1971 డేటాని ఎందుకు ఉపయోగిస్తారు అని. కానీ మన లీడర్లు ఇలా అడగడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే 1975లో ఇందిరాగాంధీ గారు దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించారు. ఆ సమయంలో ఈమె రాజ్యాంగం పైన 42వ అమెండ్మెంట్ని పాస్ చేశారు. దాని ప్రకారం భవిష్యత్తులో గవర్నమెంట్ ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు అందులో పాపులేషన్ ఆస్పెక్ట్ ఇన్వాల్వ్ అయితే దానికి వాళ్ళు 1971 సమయంలో ఉన్న పాపులేషన్ డేటాని మాత్రమే ఉపయోగించాలి. ఇప్పుడు మీలో కొంతమందికి ఇదేం పిచ్చి డెసిషన్, భవిష్యత్తులో పాపులేషన్ పెరుగుతుంది కదా, అలాంటప్పుడు పాత డేటాని ఎలా ఉపయోగిస్తారు అనిపించవచ్చు.
ఇందిరాగాంధీ గారు ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు అంటే 1961 నుంచి 71 ఈ 10 సంవత్సరాల్లో భారత పాపులేషన్ విపరీతంగా పెరిగింది, 35% ఇంక్రీజ్ అయింది. ఆ సమయంలో ఇందిరాగాంధీ గారు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు పాపులేషన్ని కంట్రోల్ చేయాల్సిందిగా ఆదేశించారు. అనేక మంది మగవారికి అండ్ మహిళలకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేశారు. అదే సమయంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఇందిరాగాంధీ గారితో, మేడం మేము మా రాష్ట్ర పాపులేషన్ని కంట్రోల్ చేసుకుంటాం, కానీ ఒకవేళ ఇతర రాష్ట్రాలు కంట్రోల్ చేయక వాళ్ళ పాపులేషన్ పెరిగితే రేపు మాకు రావాల్సిన సెంట్రల్ ఫండ్స్ని మీరు వాళ్ళకు అలకేట్ చేస్తే మాకు ప్రాబ్లం అవుతుంది కదా అని అడిగారు. అప్పుడు ఇందిరాగాంధీ గారు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే, భవిష్యత్తులో గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకున్నా అందులో పాపులేషన్ ఇన్వాల్వ్ అయితే 1971 పాపులేషన్ డేటాని మాత్రమే తీసుకోవాలి అని. దాంతో అప్పటి మన సౌత్ ఇండియన్ ప్రభుత్వాలు కూడా హ్యాపీ అయిపోయి మన రీజియన్లో ఉన్న పాపులేషన్ని చాలా వరకు కంట్రోల్ చేసుకున్నారు. కానీ నార్త్లో అలా జరగలేదు. అక్కడ పాపులేషన్ విపరీతంగా పెరిగింది. ఉదాహరణకి 1971 నుంచి 2011 వరకు కేరళ పాపులేషన్ 56% పెరిగితే ఉత్తరప్రదేశ్లో 130% పెరిగింది. అందుకే 2018లో ఏర్పాటైన 15th ఫైనాన్స్ కమిషన్ ఇకపై నుంచి మేము 1971 డేటాని కాదు 2011 సెన్సస్ డేటాను ఉపయోగిస్తామని డిసైడ్ అయినప్పుడు సౌత్ నుంచి చాలా మంది లీడర్లు దానికి అగेंस्ट గా ప్రొటెస్ట్ చేశారు. आंध्र प्रदेश, कर्नाटक, केरल और पुदुचेरी के प्रतिनिधियों ने इस मुद्दे पर केंद्र सरकार को अपनी नाराजगी से अवगत कराया. ఎందుకు అంటే దీనివల్ల మన సౌత్ స్టేట్స్ కి రావాల్సిన వేల కోట్ల రూపాయలు ఆగిపోతున్నాయి. అంటే సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్ కంప్లీట్గా ఆగిపోతాయి. అలా ఎందుకు బ్రదర్ అంటే, సెంట్రల్ గవర్నమెంట్ పాపులేషన్ని బేస్ చేసుకుని ఫండ్స్ని అలాట్ చేస్తే ఆబ్వియస్లీ నార్త్లోని స్టేట్స్లో పాపులేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళకు ఫండ్స్ ఎక్కువగా వెళ్తాయి. అండ్ మన సౌత్లో మనం పాపులేషన్ని కంట్రోల్ చేసుకున్నాం కాబట్టి మనకు ఫండ్స్ తక్కువగా వస్తాయి. కానీ అంబేద్కర్ గారు ఏర్పాటు చేసిన ఈ ఫైనాన్స్ కమిషన్ మెంబర్స్ చెప్పేది ఏమిటంటే, సెంట్రల్ గవర్నమెంట్ సౌత్ ఇండియన్ స్టేట్స్ పట్ల ఎటువంటి పార్షియాలిటీ చూపట్లేదు. పాపులేషన్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ఎక్కువ డబ్బులు ఇవ్వడం చాలా అవసరమని చెప్తున్నారు. అలాగే ఇక్కడ రెండవ క్రైటీరియా కూడా ఉంది, అదే డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్. దీని ప్రకారం ఏ రాష్ట్రం అయితే హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఇతర వెల్ఫేర్ సెక్టార్స్లో బెటర్గా పర్ఫామ్ చేస్తుందో ఆ రాష్ట్రాలకు కూడా ఎక్కువగా ఫండ్స్ అలాట్ అవుతాయని చెప్తున్నారు. అంటే మన సౌత్ ఇండియాలో ఏ స్టేట్ అయితే హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఇతర డెవలప్మెంట్ పైన ఎక్కువగా ఫోకస్ చేసి పనిచేస్తుందో ఆ రాష్ట్రాలకు ఎక్కువగా ఫండ్స్ అందుతాయి. అయితే ఇక్కడ మన సౌత్ లీడర్లు మేజర్గా వర్రీ అవుతుంది కేవలం పాపులేషన్ ఇంబ్యాలెన్స్ కారణంగా తక్కువ ఫండ్స్ వస్తాయని మాత్రమే కాదు, భవిష్యత్తులో ఎక్కువ పాపులేషన్ ఉన్న కారణంగా నార్త్ ఇండియాకి మనకంటే కూడా ఎక్కువగా పొలిటికల్ పవర్ పోతుంది అని. మీ అందరికీ తెలుసు మన పార్లమెంట్లో ఎన్ని సీట్స్ ఉండాలి, ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు కేటాయించాలనేది కూడా పాపులేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ప్రజెంట్ మన పార్లమెంట్లో 543 సీట్స్ ఉన్నాయి. ఇవి 1971 డేటా ప్రకారం డిసైడ్ చేయబడినవి. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ 2011 పాపులేషన్ డేటా ప్రకారం ఈ సీట్స్ని డిసైడ్ చేయడం మొదలు పెడితే ఈ పార్లమెంటు సీట్లు కూడా నార్త్ స్టేట్స్కి ఎక్కువ, సౌత్ స్టేట్కి తక్కువ అయిపోతాయి. అండ్ ఆబ్వియస్లీ పార్లమెంట్ సీట్లు ఎక్కువగా ఏ ప్రాంతం చేతిలో ఉంటాయో అక్కడి లీడర్సే ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే భవిష్యత్తులో సౌత్ ఇండియా నుంచి ఎవరు కూడా ప్రైమ్ మినిస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉండకపోవచ్చు. అయితే ఈ ఇష్యూని 2001లోనే బాగా సీరియస్గా రేజ్ చేశారు. అప్పుడు వాజ్పేయి గారు చాలా క్లియర్గా రాబోయే 25 సంవత్సరాల వరకు పార్లమెంట్ సీట్స్లో ఎటువంటి మార్పులు చేయకూడదు అని డిసైడ్ అయ్యారు. అంటే 2026 వరకు ఎటువంటి మార్పులు ఉండవు. కానీ 2026 చాలా దగ్గరలో ఉంది. మరి 2026 తర్వాత ప్రజెంట్ పాపులేషన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఈ పార్లమెంట్ సీట్లను మారిస్తే ఖచ్చితంగా మన సౌత్ స్టేట్లో పార్లమెంట్ సీట్ల సంఖ్య తగ్గుతుంది. ఉదాహరణకి 2026 తర్వాత 2011 పాపులేషన్ డేటా తీసుకుంటే తమిళనాడుకు ఇప్పుడు ఉన్న 39 సీట్ల నుంచి 8 సీట్లు తగ్గుతాయి. అదే ఉత్తరప్రదేశ్కి ఇప్పుడు ఉన్న 80 సీట్ల పైన 11 సీట్లు పెరుగుతాయి. కేవలం ఇంతే కాదు, చిన్న చిన్న విషయాల్లో కూడా సౌత్ ఇండియా పట్ల సెంట్రల్ గవర్నమెంట్ వివక్ష చూపుతుందని ప్రజెంట్ కర్ణాటక ముఖ్యమంత్రి అయిన సిద్ధరామయ్య గారు ఆరోపణ చేశారు. ఆయన చెప్పింది ఏమిటంటే, ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ బ్లాక్ పేపర్ని వియత్నాం నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటుంది. దాంతో మనకు మార్కెట్లో తక్కువ రేటుకే ఈ బ్లాక్ పేపర్ దొరికేస్తుంది.
కానీ ఇక్కడ భారీగా నష్టపోయింది మన దేశంలో వీటిని పండించే రైతులు. ఈ బ్లాక్ పెప్పర్ని ఎక్కువగా కర్ణాటకలోని సౌత్ ప్రాంత ప్రజలు పండిస్తారు. అందుకే ఆ ప్రాంతంలో ఒక ర్యాలీ జరుగుతున్నప్పుడు ఈ సిద్ధరామయ్య అక్కడ ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ లీటర్ కంటే తక్కువగా అమ్మబడుతున్న కొబ్బరి నూనె పైన 18% GST విధించింది. ఇది తమిళనాడు పొలిటీషియన్స్కి అస్సలు నచ్చలేదు. ఎందుకంటే కొబ్బరి నూనె ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యేది అండ్ కన్జ్యూమ్ అయ్యేది తమిళనాడులోని. దీనివల్ల మా రాష్ట్రంలోని నిరుపేద ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారని అక్కడి పొలిటీషియన్ చెప్తున్నారు. sent in a written submission saying that we oppose this hike. ఇలా చిన్న చిన్న రీజన్స్ అన్నీ కలిసి సౌత్ లోని చాలా మట్టుకు లీడర్స్ సెంట్రల్ గవర్నమెంట్ సౌత్ పట్ల వివక్ష చూపుతుందని ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆర్గ్యుమెంట్ పైన నార్త్ లీడర్స్ ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. మన సౌత్ లీడర్లు చెప్పేది ఏమిటంటే, మేము సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువగా ట్యాక్స్ను పే చేస్తున్నాము, కానీ మాకు దానికి తగిన ప్రతిఫలం సెంట్రల్ నుంచి రావట్లేదు అని. ఉదాహరణకి కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి మన ఇండియాలో 20% పాపులేషన్ ఉన్నారు. కానీ మన ఇండియన్ ట్యాక్స్ రెవెన్యూలో మన కాంట్రిబ్యూషన్ 30% వరకు ఉంటుంది. అయితే ఇక్కడ నార్త్ లీడర్లు చెప్పేది ఏమిటంటే, సౌత్ ఇండియా నార్త్ కంటే డెవలప్ అయింది, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ సౌత్ ఇండియా ఈ విధంగా డెవలప్ అవడానికి ప్రధానమైన కారణం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన కొన్ని పాలసీస్. అందులో ప్రధానమైనది ఫ్రేట్ ఈక్వలైజేషన్ పాలసీ. దీన్ని 1952 సమయంలో తీసుకువచ్చారు. ఆ సమయంలో మన గవర్నమెంట్ దేశవ్యాప్తంగా ఇండస్ట్రీలను డెవలప్ చేయాలి అనుకుంది. అందుకోసం సెంట్రల్ గవర్నమెంట్ ఈ పాలసీ ద్వారా ఇండస్ట్రీలకు సబ్సిడీ ఇవ్వడం మొదలుపెట్టింది. ఈ సబ్సిడీ మినరల్స్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ట్రాన్స్పోర్ట్ చేయడం పైన ఎక్కువగా వర్తిస్తుంది. అంటే ఒకవేళ మీరు ఒక ఇండస్ట్రీ పెడితే దానికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ పైన సెంట్రల్ గవర్నమెంట్ భారీ మొత్తంలో సబ్సిడీ ఇస్తుంది. దాంతో చాలా వరకు అప్పటి ఇండస్ట్రియలిస్టులు ఫ్యాక్టరీలను ఆల్రెడీ డెవలప్ అయి ఉన్న ఏరియాస్లో లేదా పోర్టులు దగ్గరగా ఉన్న ఏరియాలో ఎస్టాబ్లిష్ చేశారు. మీ అందరికీ తెలుసు, ఆ సమయంలో బ్రిటిష్ వారు ఎక్కువగా డెవలప్ చేసిన ప్రాంతాలు ఈ ముంబై, మద్రాస్ ప్రాంతాలు అండ్ మన సౌత్ ఇండియాలోని కొన్ని మేజర్ ఏరియాస్ని బాగా డెవలప్ చేశారు. కాబట్టి ఆ సమయంలో చాలా మట్టుకు ఇండస్ట్రీలు మన సౌత్ ఇండియాలోనే ఎస్టాబ్లిష్ అయ్యాయి. దాంతో సౌత్ ఇండియన్ స్టేట్స్కి చాలా లాభం చేకూరింది. కానీ లాస్ అయింది బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి నార్త్ ప్రాంతాలు. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో భారీగా ప్రకృతి వనరులు ఉన్నప్పటికీ అక్కడ సరైన మార్కెట్ కానీ డెవలప్మెంట్ కానీ ఆ సమయంలో లేదు. కాబట్టి ఎక్కువ మంది ఇండస్ట్రియలిస్టులు సౌత్లో తమ ఫ్యాక్టరీస్ని పెట్టి నార్త్ నుంచి మినరల్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి భారీ ఎత్తున సబ్సిడీ తీసుకొని తమ ఫ్యాక్టరీలో తయారైన ప్రొడక్ట్స్ని మన దేశంలో అలాగే సౌత్ ఇండియన్ పోర్ట్స్ ద్వారా వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం చేశారు. అయితే ఈ పాలసీని దాదాపు 40 సంవత్సరాల తర్వాత 1993లో తొలగించారు. కానీ అప్పటికే నార్త్కి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మన సౌత్ రాష్ట్రాలకు భారీగా లాభం చేకూరింది. నార్త్తో కంపేర్ చేస్తే మన దగ్గర ఇండస్ట్రీలు పెరిగాయి, ఉద్యోగాలు పెరిగాయి, ప్రజల్లో అభివృద్ధి కూడా పెరిగింది. ఈ విధంగా నార్త్ స్టేట్స్ వెనకబడిపోయి మన సౌత్ స్టేట్స్ బాగా అభివృద్ధి చెందాయి. ఇంకొంతమంది చెప్పేది ఏమిటంటే, కేవలం గవర్నమెంట్ పాలసీ కారణంగా సౌత్ ఇండియా డెవలప్ కాలేదు. ఏ ఇండస్ట్రీకైనా చదువుకున్న వాళ్ళు, స్కిల్డ్ వర్కర్స్ కావాలి. అలాంటి వాళ్ళు నార్త్తో కంపేర్ చేస్తే సౌత్లో ఎక్కువగా ఉన్నారు. అందుకే ఎక్కువగా ఇండస్ట్రీలు, కంపెనీలు మన సౌత్కు వస్తున్నాయని చెప్తున్నారు. ఇలా చూసుకుంటే మన సౌత్లో నార్త్ ఇండియన్స్ పట్ల డిస్క్రిమినేషన్ కూడా ఎక్కువగానే ఉంది. రీసెంట్గా మీరు కొన్ని న్యూస్ ఛానల్లో చూసే ఉంటారు. తమిళనాడులో పనిచేసే బీహారీ వర్కర్స్ని టార్గెట్ చేసి కొంతమంది అటాక్లు చేస్తున్నారు. ఎస్పెషల్లీ కర్ణాటకలోని బెంగళూరులో అయితే మరీ దారుణం. అక్కడి ప్రైవేట్ కంపెనీస్లో కూడా రిజర్వేషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక్కడ నార్త్ లీడర్స్ చెప్పేది ఏమిటంటే, సౌత్ ఇండియాలో జరిగిన డెవలప్మెంట్లో నార్త్ నుంచి వచ్చి పనిచేసే వాళ్ళ హస్తం కూడా ఉంది అని. మీరు గమనించండి, చాలా వరకు ఐటీ కంపెనీస్ మన సౌత్ ఇండియాలోనే ఉన్నాయి. కానీ అందులో పనిచేసే ఎంప్లాయీస్ ఎక్కువగా నార్త్ నుంచి వస్తారు. అంటే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మన దగ్గర పనిచేసి మన గ్రోత్లో వాళ్ళ కాంట్రిబ్యూషన్ని ఇస్తారు. అయితే ఇక్కడ ఇంకొంతమంది ఎక్స్పర్ట్లు చెప్పేది ఏమిటంటే, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అని చెప్పి దేశంలో అనవసరమైన డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకండి. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి ఫండ్స్ని అలాట్ చేయడానికి అనేక క్రైటీరియాలు తీసుకుంది. అందులో పాపులేషన్ ఒకటి. దీనికి కేవలం 18% వెయిటేజ్ మాత్రమే ఉంది. మేజర్ వెయిటేజ్ ఇన్కమ్ డిస్టెన్స్కి ఇచ్చారు. ఇన్కమ్ డిస్టెన్స్కి ఫండ్స్ అలాట్మెంట్లో 45% వెయిటేజ్ ఉంటుంది. ఇక్కడ ఇన్కమ్ డిస్టెన్స్ అంటే మన దేశంలో ఉన్న పూర్ స్టేట్ యొక్క యావరేజ్ ఇన్కమ్ అండ్ రిచ్ స్టేట్ యొక్క యావరేజ్ ఇన్కమ్ మధ్య ఉన్న గ్యాప్.
ఏ రాష్ట్రంలో అయితే ఈ ఇన్కమ్ డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుందో ఆ రాష్ట్రానికి ఎక్కువ ఫండ్స్ వెళ్తాయి. ఈ మ్యాప్ని క్లియర్గా గమనిస్తే మనం ఇంతకుముందు నార్త్లోని స్టేట్స్కి ఎక్కువ డబ్బులు పోతున్నాయి అనుకున్నాం, కానీ కాదు. ఇక్కడ ఎక్కువగా డబ్బులు వెళ్తుంది నార్త్ ఈస్ట్ స్టేట్స్కి. మీరు ఇక్కడ మ్యాప్లో గమనించండి, మిజోరాం సెంట్రల్ గవర్నమెంట్కి 100 రూపాయలు ఇస్తే తిరిగి 3,583 రూపాయలు తీసుకుంటుంది. మణిపూర్ 1,484 రూపాయలు, నాగాలాండ్ 1,252 రూపాయలు, అరుణాచల్ ప్రదేశ్ అయితే 4,863 రూపాయలు తీసుకుంటుంది. దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ నార్త్ వర్సెస్ సౌత్ అనేది కేవలం పొలిటీషియన్స్ క్రియేట్ చేసిన డ్రామా మాత్రమే. కానీ మేజర్గా బెనిఫిట్ అవుతుంది ఇదిగో ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్. అలా అని మనం ఈ రాష్ట్రాల పట్ల వివక్ష చూపాలా? నో, అది కరెక్ట్ కాదు. ఇంకొంతమంది రేస్ చేసే వ్యాలిడ్ పాయింట్ ఏమిటంటే నార్త్ ఇండియాతో కంపేర్ చేస్తే సౌత్ ఇండియాలో లిటరసీ రేట్ చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి సౌత్ వాళ్ళు తమ క్వాలిఫికేషన్ పెంచుకొని బెస్ట్ ఆపర్చునిటీస్ కోసం ఇతర దేశాలకు మైగ్రేట్ అయిపోతున్నారు. మీరు గమనించండి, గల్ఫ్లో లేదా సౌత్ ఏషియా దేశాల్లో, అమెరికా లాంటి దేశాల్లో ఎక్కువగా సౌత్ ఇండియన్సే ఉంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే ప్రజెంట్ అమెరికాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లాంగ్వేజ్ ఏంటో తెలుసా? ఇంగ్లీషో ఫ్రెంచో కాదు, మన తెలుగు. ఎస్, అమెరికాలో ప్రజెంట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లాంగ్వేజ్ తెలుగు. సో సౌత్లో ఉన్న ప్రజలు బెస్ట్ ఆపర్చునిటీస్ కోసం ఇతర దేశాలకు మైగ్రేట్ అయితే నార్త్లో ఉన్న ప్రజలు మన దగ్గర వర్క్ ఫోర్స్ తగ్గడంతో ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. అందుకే మీరు గమనించండి, మన చుట్టుపక్కల ఉన్న చాలా ఫ్యాక్టరీస్లో నార్త్ వాళ్ళే పనిచేస్తూ ఉంటారు. కాబట్టి మన సౌత్ స్టేట్స్ డెవలప్మెంట్లో నార్త్ ప్రజల హస్తం కూడా ఖచ్చితంగా ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో అప్పటి అధికారులు ఈ బెంగాల్, బీహార్ ప్రాంతం నుంచి ఎక్కువ సంపదను మద్రాస్ ప్రాంతానికి తీసుకువచ్చారు. అంటే అక్కడ పండే పంట కావచ్చు, అక్కడ జరిగే మైనింగ్ కావచ్చు, ఇతర ప్రకృతి సంపద కావచ్చు, వాటన్నిటిని మద్రాస్ ప్రాంతానికి ఎక్కువగా ట్రాన్స్ఫర్ చేశారు. అలా ఎందుకు అంటే ఆ సమయంలో మద్రాస్ బ్రిటిష్ వాళ్ళకి మెయిన్ హబ్గా ఉండేది. వాళ్ళు అక్కడి నుంచే కంప్లీట్ ఇండియాను రూల్ చేసేవారు. మరి ఇప్పుడు ఈ సౌత్ వర్సెస్ నార్త్ ఆర్గ్యుమెంట్కి సొల్యూషన్ ఏమిటంటే దీనికి సొల్యూషన్ చాలా సింపుల్. దానికోసం మనం చూడాల్సింది మన రాజ్యాంగంలో, మన కాన్స్టిట్యూషన్లో మొదటి లైన్ ఇలా ఉంటుంది: ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. అంటే మన దేశం సెంటర్కి మరియు డిఫరెంట్ స్టేట్ల మధ్య ఉన్న ఒక పార్ట్నర్షిప్ లాంటిది. భారత్ అనేది ఏదో కింగ్డమ్ కాదు, మనం యూరోపియన్ యూనియన్లా కూడా కాదు. అక్కడ ప్రతి స్టేట్ కూడా ఒక సెపరేట్ దేశంలా మారుతుంది. మన దేశంలో ఏ స్టేట్కి అక్కడ కలెక్ట్ అయ్యే కంప్లీట్ ట్యాక్స్ పైన ఫుల్ కంట్రోల్ ఉండదు. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్తో పాటు కూర్చొని ఏ రాష్ట్రానికి ఎంత ఫండ్స్ని అలాట్ చేయాలో డిసైడ్ చేస్తుంది. ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నార్త్ స్టేట్స్కి, ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్ స్టేట్స్కి ఎక్కువ ఫండ్స్ని అలాట్ చేస్తుంది. దానికి కారణం ఆ ప్రాంతంలో డెవలప్మెంట్ తక్కువగా ఉందని అండ్ అక్కడ జనాభా ఎక్కువగా ఉందని. మనమంతా ఒకే దేశంలో భాగం అనుకున్నప్పుడు సౌత్ నుంచి ఎక్కువగా ఫండ్స్ నార్త్కు వెళ్తున్నాయి అంటే మనం దాన్ని లాస్గా భావించకూడదు. ఉదాహరణకి ఒక ఇంట్లో 2 కొడుకులు ఉండి పెద్ద కొడుకుకి 4 పిల్లలు, చిన్న కొడుకుకి ఒకే పిల్లాడు ఉండి చిన్న కొడుకు ఫ్యామిలీ ఆల్రెడీ బాగా డెవలప్ అయి రిచ్గా ఉంటే 4 పిల్లలు ఉన్న పెద్ద కొడుకు ఫ్యామిలీ పూర్గా ఉన్నప్పుడు తల్లిదండ్రులు తమ ఆస్తిలో ఎక్కువ వాటాని లేదా తమ దగ్గర ఉన్న ఫండ్స్లో ఎక్కువగా ఎవరికి ఇవ్వాలనుకుంటారు? ఎక్కువ మంది పిల్లలు ఉన్న పూర్ ఫ్యామిలీ కలిగిన పెద్ద కొడుకుకి ఇవ్వాలనుకుంటారు. ఎందుకంటే ఒకే పిల్లాడు ఉన్న ఫ్యామిలీ ఆల్రెడీ డెవలప్ అయి ఉంది కాబట్టి. అదేవిధంగా మన ప్రజెంట్ గవర్నమెంట్ తక్కువ డెవలప్ అయిన రాష్ట్రాలకు ఎక్కువగా ఫండ్స్ని అలాట్ చేస్తుంది. దాన్ని నెగటివ్గా చూడాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. అయితే ఇక్కడ మన సౌత్ లీడర్లు మేజర్గా ఎందుకు వర్రీ అవుతున్నారు అంటే మన సౌత్ నుంచి అధికంగా ఫండ్స్ నార్త్కు వెళ్ళడం మాత్రమే కాదు, మన పొలిటికల్ పవర్ కూడా నార్త్ వైపు షిఫ్ట్ అయిపోతుంది అని. ఇది నిజంగా వర్రీ అవ్వాల్సిన మేజర్ ప్రాబ్లం. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ 2026 తర్వాత పార్లమెంట్ సీట్ల సంఖ్య ఆయా రాష్ట్రాల్లో ఉన్న పాపులేషన్ ప్రకారం అలాట్ చేస్తే సౌత్ పాపులేషన్ తక్కువగా ఉంది కాబట్టి మన దగ్గర సీట్ల సంఖ్య తగ్గుతుంది అండ్ నార్త్లో పార్లమెంట్ సీట్ల సంఖ్య పెరుగుతుంది. ఎందుకంటే అక్కడ పాపులేషన్ ఎక్కువగా ఉంది. పార్లమెంట్ సీట్ల సంఖ్య ఎక్కడ ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతంలోని నాయకుడే దేశ ప్రధాని అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ లెక్కన చూసుకుంటే భవిష్యత్తులో మన సౌత్ ఇండియా నుంచి ఎవరు కూడా ప్రైమ్ మినిస్టర్ అయ్యే ఛాన్సెస్ కనిపించట్లేదు. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ ఈ విషయం పైన ఫోకస్ పెట్టి సౌత్ రాష్ట్రాలకు తగిన భరోసా ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అవునా కదా? మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు.
ఈ అన్ని విషయాలు విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ మన సౌత్ రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతుందా, లేదా సెంట్రల్ గవర్నమెంట్ రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తుందా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినవి కాబట్టి అందరితో ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.